అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నిన్న ఒక జాతి తక్కువ కుక్క, నీతి మాలిన బతుకు, ఎవడికి పుట్టాడో, ఏడ పెరిగారో తెలియనటువంటి పనికిమాలిన ఎదవ తల్లిదండ్రులు కష్టపడి విదేశాలకు పంపిస్తే వాడక్కడ చేరి జగన్మోహన్ రెడ్డి ఉచ్చదాగి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల మీద, తెలుగుదేశం పార్టీలో ఉండే మహిళా నాయకుల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు పెడితే నిన్న కృష్ణా జిల్లాలో అరెస్ట్ చేసి బొక్కలో వేశారు. తప్పదిక. ఓర్పు ఉన్నంత వరకే, సహించగలిగినంత వరకే, భరించగలిగినంత వరకే భరిస్తాం, కానీ హద్దులు దాటితే చర్యలు తప్పవు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోగాళ్ళు ఒక 2 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. సీమరాజ్యాన్ని అరెస్ట్ చేస్తారా, కిరాక్ ఆర్పీని అరెస్ట్ చేస్తారా అని. సీమరాజా విషయానికి వద్దాం. మీరు మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన్విత్ రెడ్డి అని చెప్పి ఒక పారుంబోకు నా కొడుక్కి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి వాడి చేత వీడియోలు చేపించారు కదా. వాడెవడు? నీ అమ్మ మొగుడా? మరి వాడెక్కడ దాంకొని ఉన్నాడు? వాడి మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇస్తే సిఐడికి, మరి మీరేం పీకారు? ఈరోజు సీమరాజా గురించి మాట్లాడుతున్నారు. సరే, సీమరాజా గురించి విమర్శించండి, తప్పులేదు, కానీ ఆయన చౌదరి అంట. అసలు మీకు కులాల గురించి ఏం పని రా? కులం తక్కువ నా కొడుకులారా, అసలు మీకు కులం గురించి ఏం పని? పొద్దున్న లేస్తే కులం కులం కులం. వాడు బాగా పుట్టలేదు, వీడు వాడికి పుట్టలేదు, వాడు సక్రమంగా పుట్టలేదు. ఏం బతుకులు రా మీవి? పుట్టుకల గురించి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడతారు. మీకు ఒక సభ్యత, సంస్కారం ఏమి ఉండదా? నా దృష్టిలో ఎవరైనా కులం గురించి మాట్లాడాడు అని అంటే వాడికి అసలుకి వాడు పుట్టుకేందో కూడా తెలియనోడే కులం గురించి మాట్లాడతారు. అది మీరు ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు విజ్ఞప్తి చేస్తున్నాను. రెడ్డి కులం అంటే వైఎస్ఆర్సీపీకి పనిచేయాలంట, జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయ్యేవాళ్ళంట. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మా చిన్నాయన కొడుక, లేకపోతే మా మేనమామ కొడుక, లేకపోతే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ట్రస్ట్ పెట్టి సంవత్సరానికి ఒక 100 మందికి ఏమన్నా ఉపాధి కల్పిస్తున్నారా? లేకపోతే వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల నుంచి ఏమన్నా 10%, 20% వాటా ఇస్తున్నారా? మేమెందుకు సపోర్ట్ చేయాలరా? రుచానా కొడుకల్లారా, మాట్లాడేటప్పుడు సిగ్గుశరం ఉండబడలే మీకు? ఆత్మాభిమానంతో బతుకుతున్నాం. మాకు ఇష్టమైనటువంటి నాయకుడికి, ఈ ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి నాయకులకి, అలాంటి పార్టీలకి మేము సపోర్ట్ చేస్తున్నాం. మీరంటే కులం గోత్రం లేదు, మీరు ఎవరికి పుట్టారో, ఏడ పెరిగారో తెలియదు కాబట్టి, ఆ వైఎస్ఆర్సీపీ ఒక ఫేక్ పార్టీ కాబట్టి మీకు కూడా ఒక కులాన్ని అంటగట్టి మీకు ఒక ట్యాగ్ తగిలిచ్చేసి జనం మీదకి సైకిల్లాగా వదిలిపెట్టింది. మీలాగా మమ్మల్ని బతకమంటే మేమెందుకు బతుకుతాం? మాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు రా మాకు ఆదర్శం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా. ఎవడు రా జగన్మోహన్ రెడ్డి? మాకేమన్నా మా చిన్నాయన కొడుక, లేకపోతే మా పెదనాయన కొడుక? మేమెందుకు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలరా? మీరు చేసుకోండి, పొయ్యి సంకనాకండి, లేదంటే వాడు ఉచ్చదాకండి. మేమేం కాదంటున్నావా, అభ్యంతరం చెప్తున్నావా? మీరు చాలామంది అనొచ్చండి, ఎందుకండి కులాల గురించి మాట్లాడతారు అని. అది మా కడుపు మంటండి. ఇలాంటి ఫేక్ నా కొడుకులను తీసుకొచ్చి ఈరోజు సమాజం మీద జగన్మోహన్ రెడ్డి గారు వదిలితే ఈరోజు మేము సమాజంలో తలెత్తుకొని బతకలేనటువంటి పరిస్థితి. కిరాకార్పిని లేపేస్తారంట. ఈరోజు గుర్తొచ్చింది కిరాకార్పి మాట్లాడే మాటలు వీళ్ళకి ఈరోజు బాధిస్తున్నాయి. మరి రోజారెడ్డి గారు అధికార మదమెక్కి ఒక అధికార కార్యక్రమంలోకి వచ్చి మంత్రి పదవిలో చెట్టు మీద కొంగ, చంద్రబాబు నాయుడు గారు దొంగ అన్నప్పుడు మీకు సిగ్గు లేదంటారా? మీకు నిన్నగాక మొన్న ఏం మాట్లాడుతున్నావి? నరకాసురుడు, నారాసురుడు అంట. ఇంకా మీకు ఆ మదం, ఆ అహంకారం, ఆ కొవ్వు అనగలేదా మీకు? సాక్షాత్తు కొడాలి నాని నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు బతికుండడం కూడా వేస్టు, కన్న బిడ్డని గెలిపించుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఆయనది ఒక బతుకేనా అని అడిగారు.
మేము ఈరోజు అడగగలం. 151 స్థానాలు 2019లో గెలిచి 2024కి వచ్చేటప్పటికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి బతుకు ఒక బతుకేనా అని మేము అడగలేమా? లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడతారు. మేము ఎప్పుడన్నా మాట్లాడామా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఎన్నడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మేము మాట్లాడామా? మాట్లాడడం ఎంతసేపు? ఈరోజు అన్నీ ఓడగొడితే పోయి బెంగళూరులో దాంకొని ఉన్నాడు. మాట్లాడలేమా మేము? మాకు ఒక సభ్యత ఉంది, సంస్కారం ఉంది. మొదటగా దీనికి నాంది వేసింది, ఇత్తనం వేసింది, ఇలాంటి విష సంస్కృతికి బీజం వేసింది వైఎస్ఆర్సీపీ. మరి అలాంటి దుర్మార్గుల్ని, అలాంటి నీచ నికృష్టుల్ని ఎదుర్కోవాలంటే మేము కూడా అలాంటి భాషనే ప్రయోగించాలి, అలాంటి విధానాలనే అనుసరించాలి. ఎందుకంటే మీరు మనుషులు కాదు. మనుషులైతే ఒకసారి చెప్తే వింటారు. గొడ్డైతే ఒక దెబ్బ కొడితే దారిలోకి వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి నీచ నికృష్టులు, సైకోలు మీరు. ఉగ్రవాదులను కూడా కౌన్సిలింగ్ ఇస్తే మార్చవచ్చు, లేదా శిక్ష వేసి జైల్లో పెట్టచ్చు. మీరు శిక్షలు తప్పించుకుంటారు. మీరు మనుషులు కాదు, ఉగ్రవాదుల కంటే నీచ నికృష్టులు. ఒక కులాన్ని టార్గెట్ చేస్తారు, ప్రాంతాన్ని టార్గెట్ చేస్తారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, కుటుంబాల మధ్య అక్రమ సంబంధాలు అంటగడతారు. మీ బతుకు అది రాజకీయమా? మీరు చేసేది ఒక రాజకీయమా? కిరాక ఆర్పీని, సీమరాజాని విమర్శించే స్థాయి మీదేనా? 11 స్థానాలు ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలు పాతాళ లోకానికి తొక్కినా సిగ్గు లేకుండా మళ్ళీ అదే బతుకులు బతుకుతున్నారు మీరు. ఇంకా మారడానికి ప్రయత్నించండి. మీరు ముందు మారితే అవతల వాళ్ళు కూడా మారతారు. మీరు సంప్రదాయ రాజకీయాలు చేస్తే మేము కూడా సంప్రదాయ రాజకీయాలు చేస్తాం ఖచ్చితంగా. మీకు ఇంకా రప్ప అనేది పోలా. మీకు జాతరలో పుట్టేళ్ళని తీసుకెళ్తారు, అట్లా తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. కత్తులు పట్టుకొని ఎగరతా, గుమ్మడికాయలు పట్టుకొని ఎగరతా. సిగ్గు తెచ్చుకోండి, జనం నవ్వుకుంటున్నారు. ఇంకా వీళ్ళు మారలేదా, వీళ్ళ బతుకులు మారవా అని. మీరు మనుషులు కాదు అన్న సంగతి తెలియాలి కదా చాలామందికి. ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. మీరు మనుషులు కాదు, మీరు నరరూప రాక్షసులు. మీరు మనుషుల్ని వేధించి ఆనందం పొందేటటువంటి ఇక ఏం బతుకో మాకు అర్థం కాదు. ఎవడన్నా కన్నీళ్ళు పెట్టుకుంటే మీకు అది ఒక పైశాచిక ఆనందం. ఎవడన్నా బాధపడితే మీకు అదే ఆనందం, అదే తృప్తి, అదే ఆహారం మీకు. మీరు మారతారన్న ఆశింపైతే లేదు. ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తున్నాం, మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సైకో నా కొడుకులు ఏ మూల ఎక్కడ దాక్కున్నా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావాలి. మొన్నెవడో ఒకడు పసిబిడ్డను నాశనం చేస్తే వాడికి ఈత పోటీలు పెట్టారు. ఈ సైకో నా కొడుకులకు కూడా అలాంటి స్విమ్మింగ్ పోటీయే నిర్వహించాలి. కనీసం ఒక 10 మందికైనా ఇలాంటి స్విమ్మింగ్ పోటీ నిర్వహిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, సంప్రదాయ రాజకీయాల వైపు అడుగులేస్తారు అనేది నాకు ఉండేటటువంటి అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.